నల్గొండ జిల్లా మల్లేపల్లి నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్య నిరసిస్తూ శుక్రవారం జనగాంలో టీఆర్ఎస్ ఎంఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుండి చౌరస్తా వరకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. విద్యా సంస్థల అధినేతలకు న్యాయం, భద్రత, గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంఏ జిల్లా అధ్యక్షులు పప్పు వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివే విద్యార్థులే ప్రిన్సిపాల్ను పొడిచి చంపడం చాలా దారుణమని అన్నారు. ఈ ఘటనను ప్రైవేట్ పాఠశాలల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అసోసియేషన్ ట్రస్మా తరఫున ఈ యొక్క నిన్న 11వ తారీఖు ఏదైతే రూపా కరస్పాండెంట్ మల్లేపల్లి నల్గొండ జిల్లా నాగార్జున హై స్కూల్ ప్రిన్సిపల్ ఒక పాఠశాలలో చదివిన విద్యార్థులే దారుణంగా పొడిచి చంపడం, 27 సార్లు పొడిచి చంపడం చాలా దురదృష్టకరం. ఈ సంఘటనను ప్రైవేట్ పాఠశాలలు జనగామ జిల్లా తరఫున, ఉపాధ్యాయ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని, అయ్యే పోలీసు అధికారులను వేడుకుంటున్నాము. చిన్న సంఘటనలు జరుగుతూనే ప్రైవేట్ పాఠశాలపై చాలా దాడులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో విద్యార్థులకు మంచి బోధనా సౌకర్యాలు అందిస్తూ కష్టపడుతూ నిరంతరం వాళ్ళ కోసం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, పాఠశాల కరెస్పాండెంట్లకు రక్షణ లేకుండా పోయింది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. వారికి అవకాశం ఇచ్చి ఇంకా మంచి ఫలితాలు సాధించే విధంగా, మంచి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను వాళ్ళని తయారు చేసే విధంగా ఉపాధ్యాయులను మనం ప్రోత్సహించాలి. ఆ కరెస్పాండెంట్లకు మనం రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుసుకుందా ఈ బాధ్యత ఒక విద్యార్థులని కాదు, మనం పెద్ద మనుషులుగా సమాజాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. వాట్ టైప్ ఆఫ్ చిల్డ్రన్, వాట్ టైప్ ఆఫ్ సొసైటీ వీ వుడ్ లైక్ టు బిల్డ్ ఇన్ ఫ్యూచర్ మనం అందరం ఆలోచన చేయాలి. మరి ముఖ్యంగా మీడియా మిత్రులు ఇలాంటి విషయాల్ని తప్పకుండా ఖండిస్తూ మంచి సమాజాన్ని నిర్మించాలని ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థులే ఉన్నారు. మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, హౌ టు బిహేవ్ అండ్ హౌ నాట్ టు బిహేవ్. ఇలాంటివి చేస్తేనే మనం రాబోయే రోజుల్లో ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోగలుగుతాము. అలాగే మంచి సమాజాన్ని నిర్మించుకోవడం, మంచి దేశాన్ని కూడా నిర్మించుకోగలుగుతాము. ఇదొకటి మీరు అందరూ ఆలోచన చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ నేను మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.